పవన్ కళ్యాణ్ని ఒక దేవుడిలా చూసింది జాతీయ మీడియా. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తో, పవన్ కళ్యాణ్ ప్రజలకు మాటిస్తే ఎలా కట్టుబడి ఉంటారో చేసి చూపించారు. గిరిజన గ్రామాలకు వస్తానని హామీ ఇచ్చారు, గిరిజన ప్రాంతాలకు బయలుదేరారు. ఈ లోపల సడన్గా సింగపూర్ నుంచి ఫోన్ వచ్చింది, ఆయన కుమారుడికి ప్రమాదం జరిగింది అనేది. అక్కడ ఏం జరిగిందో విషయం తెలుసుకున్నారు. అలాగని పర్యటన ఎక్కడా రద్దు చేసుకోలేదు. ఆయన అనుకున్న దాని ప్రకారమే వెళ్ళారు. అక్కడ గిరిజన గ్రామాల్ని సందర్శించారు, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మనసులో అంటే శివుడు గొంతులో గరళాన్ని ఎలా దాచుకుంటాడో అలాగ మనసులో తన బిడ్డ అక్కడ కష్టాల్లో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, ప్రమాదం బారిన పడ్డాడు అని మనసులో ఉన్నా సరే దాన్ని ఆ బాధని ఎక్కడ బయటికి కనపడకుండా ప్రజలతో అక్కడ నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి చేతిలో చెయ్యేసి హామీ ఇచ్చి గిరిజన గ్రామాలని అభివృద్ధి చేస్తాను, గిరిజనులందరికీ నేను అండగా ఉంటానని ఒక హామీ ఇచ్చి తర్వాత అనుకున్న షెడ్యూల్ ప్రకారం అన్నీ కంప్లీట్ చేసుకొని ఎక్కడా తొందరపడలేదు, హడావుడి చేయలేదు, ఏదో తూతురు మంత్రంగా పర్యటన చేసి వచ్చేలేదు, అన్నీ ప్రశాంతంగా చేసుకొని అప్పుడు అక్కడి నుంచి బయలుదేరారు ఆయన. అక్కడి నుంచి తర్వాత ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్ళారు. ఈ అంశాన్ని జాతీయ మీడియా ప్రధానంగా ప్రస్తావించింది. ఒక గిరిజన గ్రామాల్లో ఒక వృద్ధురాలికి మాటిచ్చారంట ఆయన, ఖచ్చితంగా నువ్వు తప్పనిసరిగా రావాలి, మా కష్టాలను చూడాలి అని. ఆ గిరిజన వృద్ధురాలికి ఇచ్చిన మాట కోసం ఆమె గ్రామమైన కురిడికి వెళ్ళి వచ్చానే తప్ప వచ్చిన తర్వాతే సింగపూర్ వెళ్తానంటూ పవన్ భీష్మించి కూర్చున్నారు. ఒకవైపు కుమారుడికి ఏమైందో అనే బాధ ఆయన కళ్ళల్లో ఆయన మనసులో కనిపిస్తున్న అది అక్కడున్న గిరిజనానికి కానీ ఎవరికి కనబడకుండా ఆయన మనసులోనే ఆ బాధను పెట్టుకొని మొత్తం పర్యటన అయితే చేశారు. ఇప్పుడు ఇదే అక్కడ ప్రధానంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు, గిరిజనులతో మమేకమయ్యారు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు జాతీయ మీడియా చాలా క్లియర్గా రాసింది. పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఆకాశానికి ఎత్తేయడమే కాదు, ఒక దేవుడితో పోల్చింది, దేవుడితో పోల్చినట్టుగా ఆ కథనం ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.